లేడని మనము అలా బాధగా ఉంటే కాదు కదా, మీ ఆయన తర్వాత మీరే అంత ఇదిగా ఉండాలి అందరితో. నేను బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ నేను కృష్ణరాజు గారు ఫ్యాన్ అమ్మా అని ఒకరు అంటారు. నేను కృష్ణరాజు గారు కూర్చోనమ్మా, అసలు మేము చాలా మంచి ఫ్రెండ్స్, ఎన్నో రోజులు కూర్చొని కలిసి భోజనం చేశాను. ఇంకొకరు ఆయన గురించి అలా అందరూ చెప్తా ఉంటూ నేను రోజు వింటూ ఉంటే అప్పుడు అది కదా నాకు కావాలి అని నాకు ఒక అలాగా నా ఫ్యాన్స్ నా ఫ్యామిలీ వీళ్ళందరూ నా ధైర్యం అనమాట. ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారో. ఇప్పుడు యాక్చువల్గా జ్యోతిష్యులు చెప్పింది ఒకటి అబద్ధమని తేలిపోయింది అంతే కదా, ఈ 2 సినిమాలు చూపించాయి. సలార్ హిట్ అయింది, ఇప్పుడు దాన్ని మించి వరల్డ్ వైడ్గా సూపర్ డూపర్ హిట్ అయింది కల్కి. అదే అదే. సో సలార్ అంటే ఏముంది దానికి వచ్చింది అనే విమర్శించడం అనేది ఓకే, కానీ వేరే కల్కికి వచ్చేసరికి అలా కాదు కదా, విత్ ఇన్ 1 వీక్లోనే మొత్తం పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసింది. ఇంకా వరల్డ్ మార్కెట్కి ఇంకా చాలా చోట రీచ్ అవ్వాల్సి ఉంది. సో ప్రభాస్కి సక్సెస్ రాదు అన్న నోళ్ళు మూతపడిపోయినాయి. రెండోది ప్రభాస్కి పెళ్ళి కాదు అని అన్న నోరు ఎప్పుడు మూతపడుతుంది? అది కూడా ఇవన్నీ చూసిన అవి కూడా చూస్తాం అంతే కదా. ఒక మనిషికి ఎప్పుడు కూడా తన మంచితనం ఎక్కడికో తీసుకెళ్తుంది అనేది ఈరోజు రుజువు అయింది కదా. అలా అదే అంతా నిజమవుతుందండి. మనిషి కృష్ణరాజు గారు ఒకటే అనేవారు, అందరూ అనేవారు అసలు మీరు దీనికి భయం అంటే తెలియదు కదా మీకు అని అంటే, నిజం మాట్లాడేవాడికి ఎప్పుడు భయం తెలియదు అనేవారు అంతే. మరి ఇన్ని వినవస్తున్నప్పుడు ఎందుకు పెళ్ళికి దూరంగా ఉన్నారు ప్రభాస్? అంటే దూరంగా ఉన్నారు అంటే ఆయనకి మరి ఇన్ని వేల లక్షల మంది ఫ్యాన్స్, వాళ్ళు అనుకున్న ప్రాజెక్టులు అలా అనుకున్న హీరో కనబడాలి అంటే దాని మీద ఆయన ఎంత వర్క్ చేయాలి, ఎంత బాధ్యత ఒక దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి ఇంకో దాని మీద మళ్ళకుండా దాని మీదే ఉండగలిగి అదే చేయగలదు ఫ్యాన్స్ కోసం అందరి కోసం అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈవెందో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని కూడా అంటారు కదా. అంటారులేండి, ఉంటుంది తల్లిదండ్రులకి అందరికీ. కృష్ణరాజు గారు కూడా ఆయన ఏం చేస్తాం టైం రావాలి అనేవాళ్ళు అప్పట్లో. పెళ్ళి అనేది నాకు అంతే, మనం ఎన్ని అనుకున్న టైం మాత్రం రావాలి, వస్తుంది ఆ టైం. అది ఆ నమ్మకంతో మనం ఉండాలి. మాకు కూడా ఎప్పటికప్పుడు అరే బంధువుల అమ్మాయి ఫిక్స్ అయిందంట ఇవన్నీ విన్నప్పుడు తొందరలోనే ఉంటుంది కదా. మీ అందరూ అభిమానులు కాబట్టి పాపం మీ అందరికీ కూడా ఇది ఆనందం చూడాలని ఇది ఉంటుంది, జరుగుతుంది అంతా. అన్నీ ఆయన చూసుకుంటారు, కృష్ణరాజు గారికి తెలుసు కదా. సో నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మరి అదే కృష్ణరాజు గారు ఆయన ఎలాగ అయితే అనుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి, 100% అన్నీ జరుగుతాయి. ఓకే. ఇప్పుడు కమింగ్ టు